ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ పదవి లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్లో గ్రూప్ రాజకీయాలకు కడియమే కారణమని విమర్శలు గుప్పించారు రాజయ్య. రేవంత్ అన్నదమ్ములు భూ కబ్జాలు చేస్తుంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు రాజయ్య. ప్రత్యేకంగా మహిళా మంత్రి బీసీ మంత్రి అయిన కొండా సురేఖ గారిని టార్గెట్ చేసి ఆమె మంత్రిత్వ శాఖలో ఇతరులు జోక్యం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసే పరిస్థితి, మానసిక క్షోభకు గురి చేస్తున్నట్టు స్వయంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత పటేల్ గారు మరి తీవ్రంగా విమర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్నదమ్ముడు మాత్రము భూ కబ్జాలు చేయొచ్చు, అలాంటి భూ కబ్జాదారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, మరి మా దగ్గరున్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తారు. దీని అర్థం ఏంటి, నేను బీసీ బిడ్డని అయినందుకేనని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు స్వయంగా రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి బెదిరించమని పంపించడం కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మీదనే మరి ఆయన మీద 89 క్రిమినల్ కేసెస్ ఇప్పుడే ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద సమగ్ర విచారణ జరిపించి మరి తప్పకుండా దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.